అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024లో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి, అలానే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ క్యాలెండర్లో శ్రావణ మాసం అనేది 5వ నెల. శ్రావణ మాసం తర్వాత ఆషాఢ మాసం అనేది వస్తుంది. శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైన మాసంగా మనం భావిస్తూ ఉంటాము. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తితో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, అలానే శివుణ్ణి పూజిస్తూ ఉంటాము. అలాంటి ఎంతో పరమ పవిత్రమైన శ్రావణ మాసము 2024లో ఆగస్టు 5వ తారీఖు సోమవారం రోజుతో ప్రారంభమయ్యి సెప్టెంబర్ 3వ తారీఖు మంగళవారం రోజుతో ముగుస్తుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఎంతో ప్రత్యేకంగా పూజలు అనేది జరుపుకుంటూ ఉంటాము. శ్రావణ మాసంలో శుక్రవారాలు మహాలక్ష్మీదేవి ఆరాధనకి అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళలు శుక్రవారాల రోజుల్లో చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. సాధారణంగా 2వ శుక్రవారం రోజు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని ముత్తైదువుల ఆశీస్సులు పొంది దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది ప్రతి ఒక్కళ్ళు దక్కించుకుంటారు. అలాంటి ఎంతో పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారాలు ఈ 2024లో ఎప్పుడు వచ్చాయో చూద్దాము. ఆగస్టు 9వ తారీఖు శ్రావణ శుక్రవారము, ఆగస్టు 16 శ్రావణ 2వ శుక్రవారము, ఆగస్టు 13 3వ శ్రావణ శుక్రవారము, ఆగస్టు 30 4వ శ్రావణ శుక్రవారము. 2024లో 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. మన ఛానల్లో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, వరలక్ష్మి వ్రతం గురించి పూర్తి వివరాలు కూడా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే శ్రావణ సోమవారాలు కూడా ఎన్ని వచ్చాయో చూద్దాము. 2024లో శ్రావణ సోమవారాలు 5 వచ్చాయి. ఈ సోమవారాల్లో మనము శివుణ్ణి ఎంతో ప్రత్యేకంగా పూజించి శివాభిషేకము, అలానే బిల్వపత్రాలతో అభిషేకము, పంచామృతాలతో అభిషేకం చేస్తే మనం కోరిన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. శ్రావణ సోమవారాలు ఎన్ని వచ్చాయి, ఏ తేదీన వచ్చాయో ఇప్పుడు చూద్దాము. 2024లో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. మొదటిది వచ్చేసరికి ఆగస్టు 5, 2వ శ్రావణ సోమవారం ఆగస్టు 12, 3వ శ్రావణ సోమవారం ఆగస్టు 19, 4వ శ్రావణ సోమవారం ఆగస్టు 26, ఇక 5వ శ్రావణ సోమవారం సెప్టెంబర్ 2వ తారీఖు. అలానే 2024లో శ్రావణ మంగళవారం రోజుల్లో కూడా మనం మంగళ గౌరీదేవిని పూజిస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి భర్త దొరుకుతాడని మనకి నమ్ముతూ ఉంటాము. అలాంటి ఎంతో పవిత్రమైన శ్రావణ మంగళవారాలు కూడా 5 వచ్చాయి. అవి ఎప్పుడు వచ్చాయో చూద్దాము. శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తారీఖు, ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27, సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చాయి. అలానే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు కూడా చూద్దాము. ఆగస్టు 9 శుక్రవారం నాగపంచమి, ఆగస్టు 10 శనివారం కల్కి జయంతి స్కంద షష్ఠి, ఆగస్టు 11 ఆదివారం తులసీదాస్ జయంతి, ఆగస్టు 13 మంగళవారము దుర్గాష్టమి వ్రతము, ఆగస్టు 14 బుధవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభము, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతము, పుత్రదా ఏకాదశి శ్రావణ శుక్రవారము, అలానే ఆగస్టు 17 శనివారము తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి, ఆగస్టు 22 గురువారం సంకటహర చతుర్థి, ఆగస్టు 19 రక్షాబంధన్, ఆగస్టు 26 సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి, అలానే ఆగస్టు 31వ తారీఖు శనివారం రోజు శని త్రయోదశి ప్రదోషవతము. ఈ వీడియో నచ్చితే మాత్రం